హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ కనుక క్లియర్గా మీరు గమనించినట్లయితే, అమరావతి రాజధానిలో రైతులు దాడి చేశారంటూ సోకాల్డ్ టీడీపీ వర్గీయులు చెప్తున్నటువంటి ఒక దారుణమైనటువంటి అవాస్తవం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం అనమాట. వీళ్ళకి కనీసం సిగ్గు కూడా లేదు. అధికారంలో ఉండి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారంటే ఇంత దిగజారిన బతుకులు ఎవరికన్నా ఉంటాయా అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అనిత గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆవిడ మేము ప్రెస్ మీట్ పెట్టి అందుట్లో అసలు ఎంత అబద్ధం ఆడుతుందంటే అంత అబద్ధం ఆడుతుంది. ఏమని చూపించమంటారా? మీరు వీడియో చూసారా లేదా? మీరు వీడియో చూస్తే నేను చూపించను, చూడలేదంటే నేను చూపిస్తాను. ఏం చూపిస్తారు మీరు? అక్కడ ఎవరెవరు దాడి చేశారు అన్నదానికి క్లియర్గా రాయపాటి కిరణ్ టీడీపీ పార్టీ కాదా? ఒక మహిళ గుడ్లు విసురుతుంది, ఆవిడ మీ టీడీపీ పార్టీ కాదా? గుడ్లు విసిరింది ఎవరు? వెనక గో బ్యాక్ వైసీపీ అని బోర్డు పెట్టుకున్న మహిళే కదా గుడ్లు విసిరింది. ఎవరికి చెప్తున్నారు మీరు సొల్లు కబుర్లు మిస్టర్ అనితమ్మ గారు అని మేము అడగాలని ఉంది. ఒకసారి అనిత గారు ఏం మాట్లాడుతున్నారో మీరు ఒకసారి వినండి. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఆలోచించే, మనం రాజ్యాంగబద్ధంగా రాష్ట్రంలో ఏ ప్రదేశానికైనా మనం వెళ్ళొచ్చు, కానీ అమరావతికి మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే అమరావతికి వెళ్ళాలంటే మనకు ప్రత్యేకంగా వీసాలు, ప్రత్యేకంగా పాస్పోర్ట్లు కావాలేమో అనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తుంటే. ఎందుకంటే అది కమ్మనైన రాజధాని కదా, అందుట్లోకి వేరే వాళ్ళకి ప్రవేశం లేదేమో అనిపిస్తుంది. మొన్న జరిగినటువంటి దాడి ఘటనలను కనుక మనం క్లియర్గా పరిశీలించి చూసినట్లయితే అక్కడ రాజధాని రైతులే స్పష్టంగా చెప్తున్నారు, మేమే వారంట రమ్మన్నాం, వైఎస్ఆర్సీపీ వాళ్ళని మేమే రమ్మన్నాం. ఎందుకంటే మా మిత్రుడు ఒక పొలంకి ఒకవైపు కాలువ ఉంటే ఇంకోవైపు మొత్తం తవ్వేసి రోడ్డు లేకుండా చేసి ఆ పొలాన్ని కాజేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈ అక్రమాలను ప్రశ్నించడం కోసం మేమే వైసీపీ వారి దగ్గరికి వెళ్ళి అయ్యా వచ్చి ఒకసారి చూడండి. అదేవిధంగా అమరావతి పరిరక్షణ కమిటీలో ఉన్నటువంటి సభ్యులతో సహా అక్కడికి వెళ్ళినటువంటి వైసీపీ వారిని వీళ్ళు రాళ్లతో దాడి చేసి మళ్ళీ కింద చెప్పులు వదిలిపెట్టి పారిపోయిన పేరున్నాని రైతుల దెబ్బకి భయపడి ఒక్క రైతు కూడా నాకు తెలిసి అక్కడ దాడిలో పాల్గొనలేదు. వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి వచ్చినటువంటి వైసీపీ వారికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మేమే వాళ్ళని రమ్మన్నాం, అక్కడ దాడి చేసి కొట్టింది కేవలం టీడీపీ పార్టీ వారే అని చెప్పడం జరిగింది. రాయపాటి కిరణ్ అనే వ్యక్తి టీడీపీ వాడు కాదా? ఇంకొక వ్యక్తి టీడీపీ వాళ్ళు కాదా? ఈవిడ చూపించమంటారా? నోరు తెరిస్తే అబద్ధాలు. ఈవిడ హోమ్ మినిస్టర్ అబద్ధాలు ఆడినందుకే హోమ్ మినిస్టర్ అయిందేమో మా అనితమ్మ అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఆవిడ మాట్లాడిన మాటలు మీరు వినండి. అమరావతిలో ఈ జరిగిన ఇష్యూకి సంబంధించి కేసులు అంటే వాళ్ళే దాడులు చేస్తున్నారు, వాళ్ళే మళ్ళీ తిరిగి కేసులు పెట్టుతున్నారు అనేది ప్రతిపక్ష నేతలు చేస్తున్నారు. మీరేమంటారు? మీరు వీడియో చూసారా? నేను చూపించాలా? మళ్ళీ కాన్ఫిడెంట్ ఉంటుందో చూడండి. ఎవడు వీళ్ళు కిరణే కదా. వీడియో ఎవరైనా చూడలేదు అనుకుంటే కనుక డెఫినెట్గా చూపిస్తాను. ఆ రాయి ఎవరేసారు వీడియో అంతా చూసింది. ఆ రాయి రేపు మీ వేసాం అని చెప్తారు. అంటే ఎవరు రౌడీలతో వెళ్ళారు, ఎవరు వాళ్ళ మీద రాళ్ళు రువ్వారు, బయటకు వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు. అంతేకాదు ప్రజలు నిన్ను అసలు అసహించుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహానటి, మౌన్ నటి కూడా కాదు, అమ్మతత్వంలోనే బూతులు ఎతికినటువంటి మహాతల్లి ఈవిడ. అమ్మతత్వంలోనే బూతులు ఎతికిన మహాతల్లి ఈవిడ. ఈవిడ నోటి నుంచి వాస్తవాలు వస్తాయంటే ఎలా నమ్ముతారు? ఇంకొకడు ఉంటాడు, అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, అచ్చాం అడ్డంగా బలవడం కాదు, మాటలు సరిగా రాని. ఇప్పటికి కూడా మారలేదు అచ్చం. ఈయన ఏందో రాష్ట్రం ఈ అయ్య జాగీర్ అన్నట్టు మాట్లాడుతున్నారు అచ్చెం నాయుడు. ఏం మాట్లాడతారో వినండి. అసలు వాళ్ళకి సిగ్గు లజ్జ ఉంటే ఎవరు వెళ్ళరు. నా ఇంటికి నువ్వు రావద్దు అంటే నువ్వు వెళ్ళావంటే నిన్నేమన్నా. సో సిగ్గు లజ్జ ఉంటే వైసీపీ వాళ్ళంట అటు వెళ్ళరంట. నా ఇంటికి నువ్వు రావద్దంటే ఎవరిని వెళ్తారా? అంత సిగ్గు లేకుండా వెళ్ళారంటూ అచ్చెం నాయుడు మాట్లాడుతున్నాయి. ఏ అచ్చం? అక్కడ ఏమన్నా నీ ఇల్లుందా? నీ ఇంటికి వచ్చారా?
లేదంటే నీ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉందా, అక్కడికి వచ్చారా? లోకేష్ గారు ప్రత్యేకంగా కట్టుకున్న ఇల్లు ఉందా, ఆ ఇంట్లోకి ఏమైనా వచ్చారా? ఆంధ్రప్రదేశ్ అనేది ఎవడబ్బా జాగిరి కదని కనీసం గుండు కొట్టుకున్న తర్వాత అయినా నీకు అర్థమైంది అనుకుంటే, ఆ గుండుతో కూడా గుండుతో కూడా బోడి కబుర్లు చెప్తూ ఉన్నావు చూడు. చాలా 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 చండాలంగా ఉంది. నువ్వేమన్నా అమరావతి రాజధానికి పేటెంట్లు తీసుకున్నావా, లేదంటే మీరే వెళ్ళాలి, టీడీపీ వాళ్ళే వెళ్ళాలని హక్కులు ఏమన్నా రాజ్యాంగబద్ధంగా మీకు సంక్రమించినాయా? కనీసం మనిషిగా పుట్టి దెంగి తినటానికి వచ్చారా అని మిమ్మల్ని అడగాలంటే మాకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే దెంగి తిని ఇట్లా మాట్లాడుతున్నారా అని కూడా అనొచ్చు. గతంలో మీరు మాట్లాడారు కదా, దెంగి తిన్న పోలీసులనే అన్నారు మీరు. మిమ్మల్ని అంటే అంతసేపు దెంగి తిని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారా, లేదంటే దెంగి తినటానికి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారా అనేది అర్థం కావట్లేదు. అక్కడ అమరావతిలో ఎన్ని అక్రమాలు జరగకపోతే మీరు ఎంత భయపడుతూ ఉన్నారు? అమరావతిలో ఎన్ని దారుణాలు మీరు చేస్తున్నారు, అక్కడికి వీళ్ళు వెళ్తే ఆ దారుణాలన్నీ బయటకు వస్తే భయపడుతూ ఉన్నారు. నీ అయ్య జాగీర్ అన్నట్టు, రాజ్యాంగం నీకే రాసిచ్చినట్టు సిగ్గు లేదు, వెళ్ళే హక్కు లేదు అంట. అమరావతి ఏమన్నా పాకిస్తాన్లో ఉందా? లేదంటే అమరావతి ఏమైనా నీకు రాజ్యాంగం రాసిచ్చిందా? లేదంటే అమరావతి కమ్మవారి అడ్డానా? లేదంటే అమరావతి నీలాగా అధికారంలో ఉండి విచ్చలవిడిగా వాగే వాళ్ళ సొత్తా అని ప్రజలు అడుగుతున్నారు. అచ్చం ఇప్పుడు ఎలా ఉందంటే నీ పరిస్థితి, అది సినిమాలో డైలాగ్ ఉంటుంది, డిక్కీ వలిసిన కోడి చికెన్ షాప్కి ముందుకెళ్ళి తొడగొట్టినట్టు వ్యవహారం. మహా అయితే 2 సంవత్సరాలు మీరు పీకింది ఏమి లేదు, జనాలందరికీ తెలుసు అటర్ ఫ్లాప్ పరిపాలన అందించారని. ఇప్పుడు నువ్వు వచ్చి ఇట్లా అడ్డంగా మాట్లాడితే ఎలా అచ్చెన్నాయుడు? తప్పు కదా అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు బలిసిన కోడి తొడగొట్టినట్టు మీరు కొట్టారనుకో, తర్వాత అధికారంలోకి వస్తే లాస్ట్ టైం జరిగిన ట్రీట్మెంట్లు గుర్తులేవా మీకు? తప్పు చేసిన కూడా ట్రీట్మెంట్ ఉంటుంది కదా, మరి తప్పు చేస్తే మీరు కూడా ట్రీట్మెంట్ ఇప్పించాలి కదా అంటూ అడుగుతూ ఉన్నారు అచ్చెన్నాయుడు గారు. కానీ అంత నాలెడ్జ్ వీళ్ళకి ఉండదు. వీళ్ళంతా ఏంటి, వీళ్ళకి వచ్చేది నోరు తెస్తే బూతులు, లేదంటే ముండల్ని మింగడానికి వెళ్ళాడని వాళ్ళు లోకేష్ అంటాడు. నీ తాత మొగుడు సొమ్మ, నీ అమ్మ మొగుడు సొమ్మ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. చెప్పుతూ కొడుతోడు అని పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. ఆవిడేమో తల్లితత్వాన్నే బూతుగా మార్చిన మహా హోమ్ మినిస్టర్ గారు ఆవిడ. ఇంకొకడేమో బతికుంటే ప్రాబ్లం అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి స్కెచ్ చేసేవాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మహాదరిద్రం అంతా కూటమిలోనే ఉంది. సో ఈ కూటమి వాళ్ళ దగ్గర నుంచి అత్యంత ఉత్తమమైన ప్రవర్తన, అత్యంత అద్భుతమైనటువంటి లాంగ్వేజీ, రాజ్యాంగబద్ధమైనటువంటి మాటలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడం మన తప్పు అంటూ ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా చూస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న చాలామంది ప్రజల్లోకి వెళ్తే చెప్పుతో కొట్టి మొహం మీద ఓతున్నారు. దమ్ముంటే మగ పుట్టుకు పుడితే అలా వెళ్ళమని చెప్పండి ప్రజల్లోకి. వెంటబడి కొడతారు. అచ్చెన్నాయుడు అయితే ఉన్న బొచ్చుతో మొత్తం పీకి పక్కన నొక్కుతారు. ఎందుకు వస్తారు దెంగి తినడానికి అని అనాలనిపిస్తుంది, కానీ మేము అనలేం, ఏం చేద్దాం, వాళ్ళ భాష మాకు రాదు అని ప్రజలంతా వాపోతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అమరావతిని అయ్యా జాగీరా అని ప్రశ్నించే హక్కు ఇప్పుడైతే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తేనే ఇంత దాడులు చేశారు కాబట్టి కిరణ్, అదేవిధంగా ఎవరైతే లోకేష్తో చంద్రబాబు నాయుడుతో పిసుక్కుంటూ అత్యంత సన్నిహితంగా ఫోటోలు దిగారో వాళ్ళే దాడులు చేసింది. వాళ్ళు రైతులని చెప్పేసి పేర్లు పెట్టుకుంటున్నారు. కానే కాదు, రాబోయే రోజుల్లో దీని తాలూకా పూర్తిగా ప్రాబ్లంని కొలిగి తెచ్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం ఆలోచించకుండా తీసుకుంటారో ఆ రోజు మీకు ఉంటుంది అంటూ చెప్తున్నారు. మరి ఆలోచిస్తే ఏమవుతుందో చూద్దాం కదా. అమరావతి ఎల్లయ్య జాగిరా ఏంటి? ఎవరైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. పైగా వర్షాకాలం వెళ్ళటం కొద్దిగా కష్టం, మొత్తం మునిగిపోయి ఉంటుంది, జాగ్రత్త. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మొదలు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.